తేజ ఈ పార్కు చుట్టూ తిరగడానికి 10 సెకండ్లు అవుతుంది. సిద్ధార్థ్ ఈ పార్కు చుట్టూ తిరగడానికి 20 సెకండ్లు అవుతుంది. నరసింహ ఈ పార్కు చుట్టూ తిరగడానికి 30 సెకండ్లు అవుతుంది. అఖిల్ ఈ పార్కు చుట్టూ తిరగడానికి 40 సెకండ్లు అవుతుంది. విజయ్ ఈ పార్కు చుట్టూ తిరగడానికి 50 సెకండ్లు అవుతుంది. ఈ పరిగెడతారు. అప్పుడు ఈ ఐదు మంది ఎప్పుడు కలుసుకుంటారో అది నేను చేయాల్సిన ప్రాబ్లం. ప్రాక్టికల్గా చూద్దాము. వీళ్ళ 5 మంది ఒక్కసారిగా కలుసుకున్నారు. పట్టిందని నేను కనుక్కొని చెప్తాను. చూపిస్తున్నా. తేజ 10 సెకండ్లకు చుట్టేశాడు. సిద్ధార్థ 20 సెకండ్లకు చుట్టేశాడు. సాయి 30 నిమిషాలకు ఈ గ్రౌండ్ మొత్తం. సాయి 30 సెకండ్లకు ఈ గ్రౌండ్ అంతా చుట్టేశాడు. అఖిల్ 40 సెకండ్లకు ఈ గ్రౌండ్ అంతా చుట్టేశాడు. విజయ్ 50 సెకండ్లకు ఈ గ్రౌండ్ అంతా చుట్టేశాడు. అయితే ఈ 5 మంది ఎప్పుడు కలుసుకుంటారు? దాన్ని కాసాకు కనుక్కొని చేస్తాను. నేను కాసాకు కనుక్కుంటున్నాను. 10, ఇవన్నీ 10 టేబుల్కి ఫ్యాక్టర్ కాబట్టి 10 టేబుల్ వేసుకుంటాం. 10 1 10 2 10 3 10 4 10 5. ఇక్కడ ఈ రెండు 2తో పోతాయి కాబట్టి 1 HT 2 1 2 3 HT 2 2 4 2 5 up to HT. ఇక్కడ 2 ఉంది కాబట్టి 1 HT 3 5. ఇవన్నీ ఇంటూ చేయాలి. Ten to 20, 22 to 40, 43 120, 125 600. సో వీళ్ళందరూ 600 సెకండ్లు చేరుకుంటారు. 600 సెకండ్లు మినిట్స్లోకి మారుస్తున్నా. 600/60. 600/60. ఇప్పుడు నేను క్యాన్సిల్ చేసి 0 0 16 10 నిమిషాలకు చేరుకున్నాను. అందరూ ఒకసారిగా 10 నిమిషాలకు చేరుకుంటారు.